ఫలము కావాలా? ఇస్సాకు ఆ దేశమందున్న వాడై విత్తనం వేసి ఆ సంవత్సరం నూరంతల ఫలం పొందెను. యెహోవా అతనిని ఆశీర్వదించెను గనుక ఆ మనుష్యుడు గొప్పవాడాయెను. అతడు మిక్కిలి గొప్పవాడగు వరకు క్రమక్రమముగా అభివృద్ధి పొందుచూ వచ్చెను. ఆదికాండం 26 అధ్యాయం 12-13లో మనకి ఈ వాక్యం కనిపిస్తుంది. ఇది చదువుతున్నప్పుడు నేటి దినములలో మనం ఎందుకు ఇస్సాకు వలె నూరంతల ఫలము పొందలేకపోతున్నాం? ఇస్సాకు వలె క్రమక్రమముగా మనం ఎందుకు అభివృద్ధి పొందలేకపోతున్నాం అనిపిస్తుంది. మరోవైపైన నేటి క్రైస్తవులు అందరూ ఇలానే ఉంటున్నారు కదా. అరకొరో జీతముతో కనిపించని సంతోషంతో నిత్యము వెంటాడే బాధలతో మరి నేను మాత్రమే ఇలాంటి దీవెనలు పొందుకోవాలని ప్రత్యేకముగా ఆలోచించడం ఏమిటి? బహుశా క్రీస్తు మనం ఇలానే జీవించాలని కోరుకుంటున్నారేమో. కొదువులతో, అక్కరలతో, అసంతృప్తితో అనిపిస్తుంది. కానీ ఏ తండ్రి తన బిడ్డలు ఇబ్బందులు పడాలి అని కోరుకోరు కదా. ఏ తల్లి తన బిడ్డను ఎదగకుండా, అభివృద్ధి చెందకుండా ఉండాలి అని ఆశపడరు కదా. మరి ధనవంతుడైండి మన కోసం దారిద్ర్యమును అనుభవించిన దేవుడు మనం తనతో యుగయుగములు జీవించాలని పాపసహితులమైన మనల్ని పాపరహితులుగా చేసి తన సింహాసనమందు మనల్ని కూర్చోబెట్టుకోవాలని తన ప్రాణాన్ని ఇచ్చిన దేవుడు ఇలా ఎందుకు అనుకుంటున్నారు? ఇస్సాకు వలె మనం కూడా నూరంతల ఫలం పొందాలి అంటే, క్రమక్రమముగా అభివృద్ధి చెందాలి అంటే ఏం చేయాలి అని అంటే, మనం కూడా ఇస్సాకు వలె దేవుని సన్నిధిలో ప్రార్థన అనే విత్తనమును వేయాలి. కన్నీటితో మనం పనులను నాటాలి. ఇస్సాకు అదే చేశాడు. తల్లిని కోల్పోయాడు. ఇప్పుడు ఒంటరివాడుగా యవన ప్రాయంలో ఉన్నాడు. అప్పటికీ ఇంకా భార్య తోడు కూడా లేనివాడు. ఇలాంటి స్థితిలో తన దగ్గర లేని వాటి గురించి, తాను ఇంకో పొందుకోలేని వాటి గురించి, తీరని ఆశల గురించి, కోరికల గురించి, భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ కూర్చోలేదు కానీ దేవుణ్ణి ధ్యానిస్తున్నాడు. దేవుని సన్నిధిలో కూర్చున్నాడు. దేవునికి మొరపెడుతూ ఉన్నాడు. దేవునితో సహవాసం కలిగి ఉన్నాడు. సాయంకాలం ఇస్సాకు పొలంలో ధ్యానింపబయలు వెళ్ళెను. కన్నులెత్తి చూచినప్పుడు ఒంటెలు వచ్చుచుండెను. ఆదికాండం 24:6-3 అదే విశ్వాసంతో కరువు కాలంలో విత్తనం వేసి నూరంతల ఫలం పొందుకున్నాడు. అవును, నేను కూడా మన దగ్గర లేని వాటి గురించి, మనం పొందలేకపోయిన వాటి గురించి, మనం కోల్పోయిన వాటి గురించి దిగులు పడక, వాటి గురించి చింతిస్తూ కూర్చోక, నేను ఎప్పుడైతే దేవుని సన్నిధిలో ప్రార్థనని విత్తనాన్ని వేస్తామో అప్పుడు నేను కూడా ఇస్సాకు వలె నూరంతల ఫలం పొందుకోగలము. క్రమముగా అభివృద్ధి చెందగలం. అందరికీ నా వందనాలండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. గాడ్ బ్లెస్ యూ ఆల్.